ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైంది. కానీ నేటి రాజకీయాల్లో అది ఒక వస్తువుగా మారిపోయింది. ఎన్నికల ముందు నోట్లు పంచడం చూశాం, కానీ ఓడిపోయిన తర్వాత ఇచ్చిన డబ్బులను వసూలు చేస్తున్న విచిత్ర ఘటనలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సీతారాంపల్లి 9వ డివిజన్లో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి తిరుపతి ఓటర్ల ఇళ్లకు వెళ్లి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటూ డిమాండ్ చేస్తోంది. ఓటు వేశావా లేదా అంటూ ఒట్టు వేయించుకోవడం, ఓడిపోయాను కనుకే తన డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో స్థానికులు షాక్కి గురవుతున్నారు. కొన్ని చోట్ల అయితే అభ్యర్థికి ఓటర్లకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇది మాటేటి మీ నాన్న పేరేంది? మాటేటి నర్సమ్మ. మీరు మంత్రాలు ఎవరు, మీరు రమ్మన్నాడు ఎవరు, అడుక్కునేందుకు చెప్పు. 3 లెక్క పెట్టుకో. పెట్టుకుంటా రేపు ఉండే డబ్బులు మిమ్మల్ని చేస్తారు రేపు పొద్దుగా. మాటేటి నర్సమ్మ చెప్తాను. దమ్ముల అందరు దమ్ముల కూడా ఉంటుంది. అవన్నీ మనకి ఎందుకు దమ్ము దమ్ము లేక ఏమన్నా అవన్నీ నువ్వు వేసినావా? నేను వేసిన వేసిన నేను. రెడ్ పూర్తి వివరాలు మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, మనం చూస్తూనే ఉన్నాము, అసలు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత విలువైందో, ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు అది ఒక వస్తువుగా మారిపోతున్న పరిస్థితి. అటు మనము వీడియోలో చూసినప్పుడు మీరు ఓటు వేసావా లేదా అంటూ కూడా ఆమెను అడిగి ఒట్టు వేయించుకోవడము, ఒకవేళ వేయకపోతే నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలి, ఒకవేళ వేయలేదు అని అంటే నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటూ కూడా డిమాండ్ చేస్తూ అడగడము. సో ఏ విధంగా చూడొచ్చు ఈ ఘటనని? ఎవరావిడ అసలు? ఎస్ రేఖ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత పవిత్రమైందో తెలుసు. అయితే ఈ తరహా ఘటనలు ఆ విలువలను దెబ్బతీస్తున్నాయి, ఓటు విలువలను దెబ్బతీస్తున్నాయని చెప్పేసి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఓటు కోసం పంచినటువంటి డబ్బులు ఓటమి తర్వాత వసూలు చేసేటటువంటి వరకు వచ్చింది సంస్కృతి. అయితే ఎన్నికల ముందు డబ్బులు పంచడం మొన్నటి వరకు ఉన్న ట్రెండ్ అయితే పంచిన డబ్బులను ఓటమి చెందిన అభ్యర్థులు ఇళ్లకు వెళ్లి మరి వసూలు చేయడం అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ గా కనిపిస్తుంది. అయితే ఇది ఇక్కడికి దారి తీస్తుందనేది సమాజంలో అనేది తెలియట్లేదు. అయితే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. సీతారాంపల్లి 9వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతి ఓటుకు 3,000 రూపాయల చొప్పున డబ్బులు పంచారని, అయితే ఓటమి అనంతరం తిరిగి ఆ డబ్బులను ఓటర్ల ఇళ్లకు వెళ్లి అడుగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దానికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. ఇంతకుముందు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూసాము. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి ఓటు వేశావా లేదా అంటూ ఒట్టు వేయించుకుని మరి అక్కడ కనుక్కొని మరి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓడిపోయాం, అక్కడ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి పంచడం ఎందుకు, మళ్ళీ వసూలు చేయడం ఎందుకు అని చెప్పి ఎవరు పంచమని అడిగారని చెప్పి ప్రశ్నిస్తే ఓడిపోయాం కాబట్టి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ క్రమంలో ఓటర్లతో వాగ్వాదాలు కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఓటును అయితే పవిత్రమైనటువంటి ఓటును ఒక వస్తువుగా మార్చే రాజకీయ సంస్కృతి ఇప్పుడు దాపురించిందని చెప్పేసి ఇక్కడ పలు రాజకీయ విశ్లేషకులు కానీ ఇటు ప్రజలు కానీ అంటున్నట్టు పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అవన్నీ మనకి ఎందుకు దమ్ము దమ్ము లేక